హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో దివాళీకి ఒక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను దివాళీ కోసం. సో ఈ డిఐవై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే రౌండ్ షేప్లోది ఒక కార్డ్బోర్డ్ కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ కోసం అయితే ఇలా తిన్నంగా కొన్ని కార్డ్బోర్డ్ షీట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. సో ఇంకా అయితే నేనైతే పేపర్తో అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మీకు ఎవరికైనా బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఒక 10-13 కామెంట్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ అయితే చేస్తాను. సో నాకు డిఐవైస్ అన్నా బ్యాంగిల్స్ తయారు చేయడం అన్నా చాలా ఇష్టం అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. జస్ట్ దీనికి ఎంతో టైం కూడా పట్టదు, జస్ట్ 2 అవర్స్ ఆర్ 1 అవర్, మీకు 1 అవర్లో అయితే అయిపోతుంది. సో మ్యాక్సిమం 1 అవర్లో అయితే అయిపోద్ది. అదే మనం అంటే నీట్గా చేయాలి కొంచెం అంటే మినిమం ఒక 2 అవర్స్లో అయితే అయిపోతుంది అనమాట. సో ఇవైతే ఐస్ క్రీమ్ స్టిక్స్. సో వాటిని అయితే బ్యాక్ సైడ్ అంటించుకోవాలి. లోటస్ ఫ్లవర్ని పెడతాం కదా, సో వాటికి బ్యాక్ సైడ్ అంటించుకోవాలి. ఇంకా మనం కట్ చేసుకున్న రౌండ్ షేప్కి ఒక వైట్ పేపర్ అంటించుకోవాలి. పెయింటింగ్ వేసిందంతా నేను నెక్స్ట్ మినీ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్.